సభ ప్రారంభమును కావున అందరూ సహకరించాలని కోరుచున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, డిఎల్ఎస్సి సెక్రటరీ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇతర జడ్జిలకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సో ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా హెల్మెట్ అది ధరించకపోతే చట్ట ప్రకారం పెనాల్టీ విధించబడుతుందని, అలాగే 4 సంవత్సరాల వయసు దాటినటువంటి పిలాన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారం. ఒకవేళ అట్లా పెట్టుకోకపోతే అయితే నేను చెప్పేది ఏంటంటే, హెల్మెట్ పెట్టుకోవడం మూలంగా యాక్సిడెంట్ జరగవంటే, హెల్మెట్ ఉపయోగం ఏంటంటే, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం లేనటువంటి కారణాల వల్ల ఈ యొక్క రహదారి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదం ఏర్పడినప్పుడు మొదటి గంట అంటే గోల్డెన్ అవర్లో కనుక సరైన వైద్య ఒక భయం ప్రతి ఒక్క ప్రజానికానికి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ 2019లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మోటార్ నుంచి ఎటువంటి హెరాస్మెంట్ కానీ ఉండదని చెప్పేసి ఆ గుడ్ సమరిటన్ లాస్ ద్వారా ప్రొటెక్షన్ ని కలిగించడం జరిగింది. సీఎం రూల్ 168, 169 ప్రజలకి గుడ్ సమరిటన్ లాస్ అనేటువంటివి ద్వారా ప్రొటెక్షన్ కలిగిస్తున్నారు. వాళ్ళకి ప్రోత్సహించడం కోసం జిల్లా కలెక్టర్ గారి ద్వారా 5,000 రూపాయలు ఒక్కొక్క యాక్సిడెంట్ కి 5,000 రూపాయలు ఆ గుడ్ సమరిటన్స్కి కూడా మెంబర్ కన్వీనర్ గా ఉంటారు, జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఉంటారు. సో మీ వివరాలు అంటే అయిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ధైర్యంగా తీసుకెళ్ళొచ్చు నిస్సంకోచంగా. మీకు ఎటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈ గుడ్ సమరిటన్ లాస్ ద్వారా Also a great opportunity to submit my real thanks to my honorable chairman cum principal district judge that it has occurred and that has permission only. Thank you, sir. Thank you very much. Sir, with your kind help, we secure total. Next, okay, now I request the honorable collector, district Kadapa, to distribute the free helmet first. To give the free helmet, sir. Superintendent of Police. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ కలగాలి. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్న దీంట్లో ప్రాక్టికల్గా చూస్తున్నారు, పీపుల్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేమాత్రం మంచిది కాదమ్మా, మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ హెల్మెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకు కోరుకుంటాను. ఈరోజు మంచి కార్యక్రమం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మన కోర్టు కాంప్లెక్స్లో హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంక ఇతరత్ర కార్యక్రమాలకి ఇక్కడ ఈ కార్యక్రమానికి చొరవ తీసుకుని మన డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీదేవి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న ఎస్పీ గారు, ఇతర జడ్జెస్, ఇక్కడికి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్స్, చాలామంది సచివాలయ ఫంక్షన్ అసిస్టెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. సో వారికి అలాగే లేడీస్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరూ ఏదో కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నా, నాకు అర్థమవుతుంది కలెక్టర్ గారి పంచిలో వచ్చారని. సో ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం కాబట్టి మనం చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. ఇక్కడ ఎవరైనా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటే ప్రతి నెల ప్రతి సోమవారం సాధ్యమైనంత వరకు అందరూ చేనేత వస్త్రాలు ధరించండి. తర్వాత ఇంకా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, అలాగే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడు కూడా నేను కానీ మా జడ్జి గారు శ్రీదేవి గారు కానీ మనకి ఏ అవసరాలు ఉన్నా సరే మేము ముందు ఉంటాము. మనకి ఇది బిగినింగ్, ఇది
ఇంకా ఏవేవి కార్యక్రమాలు చేయాలన్నా సరే సిఎస్ఆర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఈ కార్యక్రమం మనం చేద్దాం అంటే ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా మీకోసం అంటే మన గ్రీవెన్స్ డే రోజు నేను మన లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక లీగల్ కౌన్సిలింగ్ కూడా పెట్టాను ఎవ్రీ మండే. సో ఉమెన్ ఇష్యూస్ వచ్చిన కొన్ని రెవెన్యూ ఇష్యూస్కి ఏంటంటే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒక్కసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అలానే మనం కూడా ఎక్కువ అన్ని నిమిషాలు మనం వినలేం కాబట్టి నేను ఒక లీగల్ కౌన్సిలర్ని పెట్టి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అలాగే పోలీస్ వైపు నుంచి మన ఎస్పీ గారి సహకారంతో ఒక డిఎస్పీ, ఇలా ఒక రెవెన్యూ కౌన్సిలింగ్ టీం అని చెప్పి ల్యాండ్ ఇష్యూస్ కోసం కౌన్సిలింగ్ చేసే టీం ఒకటి పెట్టాము. అలాగే ఉమెన్ కౌన్సిలింగ్ టీం, ఈ ఉమెన్లో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు కూడా అక్కడ లీగల్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అక్కడ కూడా ఒక 2 సెపరేట్ టీమ్స్ పెట్టాము. సో ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ టీం దగ్గర పంపించి మొత్తం కౌన్సిలింగ్ చేసి అప్పుడు మన లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మనకి ఏదైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వచ్చో అది మన సాధ్యమైనంత వరకు కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. ఇది మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు ఎవరైతే హెల్మెట్స్ అందుకోబోతున్నారో ఇప్పుడు కూడా మనకి ప్రాణం అన్నది చాలా చాలా విలువైంది. ఆల్రెడీ మన జడ్జి గారు చెప్పారు. సో దీన్ని సద్వినియోగపరచుకోండి. మిమ్మల్ని చూసి 10 మంది, ఎందుకంటే మన అందరికీ ప్రొవైడ్ చేయలేం, కానీ మనల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా మన ప్రవర్తన అన్నది ఉండాలి. సో ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే అన్నిటికన్నా ముఖ్యమైనది మన బాడీ, మన ఆరోగ్యం. అందుకే కదా మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనకు తెలియదు ఏ రోజున ఎలా జరుగుతుందో మనకు తెలియదు. సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకి ముఖ్యంగా మన హెడ్కి ఏమీ కాకూడదని అంటే అందరం కూడా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు కానీ ఇవన్నీ కూడా వాడుతున్నారో, 2 వీలర్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అన్నది వాడాలి. ఈ రోజున ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైతే శ్రీకారం జరిగిందో ఈ మెసేజ్ మీ అందరి ద్వారా మిగిలిన యువత కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అదర్ డిగ్నిటరీస్కి, కింద ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, అదర్ ఆఫీసర్స్కి, వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ అయిందో ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరౌండ్ 3000 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్, చాలా మంచి ప్రోగ్రామ్. సో ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి బిఎల్ఎస్ఏ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ వారి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, అంటే అందరికంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో ఈ కొంత స్టాటిస్టిక్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఎవ్రీ డే మనకు కంప్లీట్గా కంట్రీ మొత్తం మీద వీఆర్ సీయింగ్ అరౌండ్ 462 డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. ఎవ్రీ అవర్కి కూడా దెర్ ఆర్ అబౌట్ 19 డెత్స్, ఇన్ విచ్ 50% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. మనం అందరం కూడా హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, జుట్టు రాలిపోతుంది, తర్వాత మన గ్లామర్ తగ్గిపోతుందన్న ఒక ఇదితోటి మనం హెల్మెట్ వేసుకోవడానికి అంత ఇష్టం చూపించాం. కానీ బట్ కలెక్టర్ సార్ చెప్పినట్టు, అదర్ డిగ్నిటరీస్ చెప్పినట్లు హెల్మెట్ అనేది మన లైఫ్కి ఒక ఏమంటాం ఒక కవచం లాంటిది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు హెల్మెట్ ఉన్నట్లయితే మనకు లైఫ్ అనేది పోకుండా ఉండి ఉంటుంది. కొంత అదర్ ఇంజురీస్ అయినా కానీ మన లైఫ్కి అయితే ఇమీడియట్ థ్రెట్ ఉండదు. సో కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ న్యూ ఎంబీ యాక్ట్ ప్రకారము డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, ఈవెన్ వెనుకున్న పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని అది రూల్. కాబట్టి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం. ఒక అరౌండ్ 3000 చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్లు ఇది ఒక ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎర్లియర్ ఆల్సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వర్ కండక్టెడ్, లాట్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ డన్ అబౌట్ హెల్మెట్ అవేర్నెస్ అంతా చేసాము. బట్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా మనం ఒక కొత్త ఏమంటాము ఒక కొత్త స్పిరిట్ తోటి, కొత్త మోటివ్ తోటి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్వైజ్ ఇప్పుడు కూడా ఈ హెల్మెట్లు వేసుకొని మనము డ్రైవింగ్ కంపల్సరీగా చేయాలన్నది ఈరోజు నుంచి మనం అందరం కూడా దీనికి సంకల్పించాలి. అండ్ ఈ ప్రోగ్రాము అంటే అవేర్నెస్ అనేది లాస్ట్ 1 month నుంచి కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేడం కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆఫ్టర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే on a regular basis, even to the students also in fact. So our people, they are going to the schools and colleges and they are creating awareness
And whenever we are conducting vehicle checkings, చేసిన ప్రతిసారి కూడా we are telling the public and we have been displaying the posters also. అన్ని చోట్ల చేసాం. I believe that our people, they have done sufficient awareness in the society, and now I believe it is time for us to do the enforcement part. Enforcement కూడా చేయాల్సి ఉంది, బట్ విల్ గో ఇన్ ఏ స్లోయర్ పేస్ అండ్ ఇమీడియట్గా చేస్తే పీపుల్ మే ఫీల్ కొంత లిటిల్ ఇది కాబట్టి విల్ స్లోలీ స్టార్ట్ దట్ మేడం, చేస్తాము. అండ్ కమింగ్ డేస్లో విల్ బి స్టార్టింగ్ ఎన్ఫోర్స్మెంట్. సో వన్స్ ఒకసారి మీరు హెల్మెట్ లేకుండా అయితే మీకు ఏదైతే పాకెట్ మనీ ఉందో, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాకెట్ మనీ అంటున్నాను, అదర్వైజ్ ఆల్సో మిగతా వాళ్ళందరికీ కూడా విల్ బీ ఇంపోజింగ్ హెవీ ఫైన్స్. యాజ్ యూ ఆల్ నో, హెల్మెట్ లేకుండా చేస్తే 1000 రూపీస్ ఫైన్ దాకా ఉంది. సో కాబట్టి పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ టు స్కేర్ యూ బేసికల్లీ, మేము ఏదో భయపెట్టాలి మీ దగ్గర చేస్తామని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ టు క్రియేట్ దట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యూ. మీ అందరికీ కూడా మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. బికాజ్ వీ జనరలీ సీ ఎవ్రీ డే మార్నింగ్ మాకు డిఎస్ఆర్ స్టార్ట్ అవ్వగానే యాజ్ ఎ పోలీస్గా బేసికల్లీ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయింది, సో అండ్ సో ఫెలో హ్యాస్ లాస్ట్ ఇట్, సో అండ్ సో స్టూడెంట్ హ్యాస్ లాస్ట్ ఇట్ చూసినప్పుడల్లా మాకు చాలా కష్టం అనిపిస్తుంది నిజానికి. మీ పేరెంట్స్ మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఎంతో ఇదితోటి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మీరు సేఫ్గా ఇంటికి రావాలి చేయాలని చెప్పి, అలాగే మీకు ఇష్టం అని చెప్పి మీ మంచి మంచి బైక్స్ కొనిస్తారు. 150cc అంటారు, లేకపోతే 180cc, నాకు తెలియదు ఇప్పుడు ఎంత లేటెస్ట్ సీసీ ఉందో. బట్ మీకు ఇష్టం అని చెప్పి పిల్లలకి మీకు మంచి మంచి బైక్స్ కూడా తీసిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం మనకు కూడా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలా, రెస్పాన్సిబుల్గా సొసైటీలో మనం ఉండాలనేది కూడా మనకు అది కూడా ఉండాలి. అదే చైల్డ్గా కావచ్చు, ఇంకా దిస్ ఈజ్ అబౌట్ చిల్డ్రన్, ఇక్కడ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్. అదర్వైజ్ మిగతా పెద్దలందరూ కూడా మనకంటూ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ అట్ హోమ్. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్తాము, ఇంటికి వస్తామని చెప్పి మన కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని మనం దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నిందా కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారో, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది, వాళ్ళని చూసి ఇంకొంతమంది, అందరూ కూడా ఈ హెల్మెట్స్ వేసుకొని మన ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ ఇది తగ్గించేదానికి మనం తీసుకోవాలి. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఇన్ఫాక్ట్ వేరే అదర్ ఇల్నెస్తో అనేది ఇట్స్ ఓకే, అది మనము అర్థం చేసుకోగలం. దానికి ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది, వెళ్తాము, డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, కొంతవరకు అవుతుంది. బట్ వన్స్ ఒక్కసారి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి జీవితాంతం మరే ఆ ఒక్క సెకండ్ జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఆ ఒక్క నిమిషం మళ్ళీ మనం టైం మెషిన్లో వెనక్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అది ఆ వన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఆ కాలాన్ని కానీ ఆ ప్రాణాన్ని కానీ ఆ ఇది మనం తీసుకురాలేము. కాబట్టి దయచేసి అందరూ దీన్ని మనసులో పెట్టుకోండి. మనం అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వేర్ హెల్మెట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్వేస్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ అట్ హోమ్. మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కానీ మీ ఇంట్లో వాళ్ళ ముఖంలో ఆ ఉండే ఆనందాన్ని మీరు ఎప్పుడు ఆ నవ్వుని మనసులో పెట్టుకొని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అట్ దిస్ జంక్చర్ I would also request my police officers also to take this awareness seriously. Basically మీరు చేసిన ఇంకా దీన్ని డ్రైవ్ ఇంకా సొసైటీలో తీసుకెళ్ళాలి. ఎక్కడా కూడా మనకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కలిగేటటువంటి డెత్స్ తగ్గించేదానికి మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. So with this small message, I once again congratulate DLSA for organizing this wonderful initiative, and I also thank Principal Judge Ma'am and First Additional Judge Sir for inviting both Collector and myself to this wonderful program and for making us part of this beautiful event. I once again thank you, sir, for inviting us. Thank you one and all. Stay safe, wear helmet. Thank you. సమావేశానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉద్యోగులకి మరియు ఉన్నతాధికారులకి కడప బార్ అసోసియేషన్ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పౌర సమాజం బాగుండాలి. అందులో ఏ ఒక్కరు కూడా, ఏ కుటుంబం కూడా ప్రమాదాల వలన కుటుంబం చిన్న భిన్నం కాకూడదు, బిడ్డలకి తల్లులు తండ్రులు బిడ్డలు దూరం కాకూడదనే ఉద్దేశం చేత, ఒక మంచి లక్ష్యం చేత డిఎల్ఎస్ఏ కడప వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్మెట్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దానిని ప్రతిరోజు మీరు వినియోగించి సుఖవంతమైనటువంటి ప్రయాణము గమ్యస్థానాలకు చేరాలని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హెల్మెట్స్ దాదాపుగా ఈరోజు 100 హెల్మెట్స్ ఇస్తున్నారు. ఇది కేవలం అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. మనల్ని చూసి ఈ యొక్క హెల్మెట్స్ తీసుకున్నటువంటి వ్యక్తులను చూసి ప్రక్కవారు కూడా తీసుకొని కొనుక్కొని వాళ్ళు కూడా ధరించి ఒక సంప్రదాయాన్ని, ఒక మంచి ఆచారాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుండి ధరించి మీరు గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను ఆకాంక్షిస్తున్నాను.